అందరూ నిజాయితీగా బతకండి, విలువలతో ఉండండి, పిచ్చి పనులు చేయకండి, అలవాట్లు కూడా లిమిట్లో పెట్టుకోండి అంటాం. కానీ ఎవరైతే అలా నిజాయితీగా బతుకుతున్నారో వాళ్ళని ఎన్నిసార్లు మనం రివార్డ్ ఇచ్చాం. ఇప్పుడు ఒక టీచరు ఏమంటారంటే నిజాయితీగా చెప్పారు వాల్యూస్, ఈ సిగరెట్ తాగొద్దు, మందు కొట్టద్దు అని ఎవరో చెప్పారు. ఆయనకి మనం సన్మానం చేస్తామా? చేయం. ఎంప్లాయీ కష్టపడి పనిచేస్తాడు రాత్రి పగలు వీకెండ్స్లో కూడా, వాళ్ళని మనం గౌరవిస్తున్నామా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ పనిచేశాడు, ఆయనకి సెల్యూట్ చేసామా? సో ఆటోమేటిక్గా అది ఎవరైతే మాట్లాడినప్పుడు జీతం ఎంత, అదేంటి ఇదేంటి అని అడుగుతాం. కానీ మంచోడిగా ఉన్నావు, మంచోడివే అని చెప్పి ఎవరు సన్మానం చేయరు బ్రో. నీకు అది గుర్తుపెట్టుకో. మంచితనం వేరు, ముదురుతనం వేరు. ముదురుతనం కొన్ని చోట్ల పనికి వస్తుంది, మంచితనం కొన్ని చోట్ల పనికి వస్తుంది. రెండు అవసరమే. కాకపోతే ఏంటంటే పడిపోయి సంపాదించచ్చు, పడిపోయి సంపాదించచ్చు.